తెలంగాణలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన దేవాలయము, పవిత్రమైనటువంటి శక్తివంతమైన దేవాలయము వీరభద్ర స్వామి దేవాలయం వారి యొక్క జాతర సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడినటువంటి స్వయంభూ వెలిసినటువంటి వీరభద్ర స్వామి వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్. లింగ రూపంలో కాకుండా పూర్వ మీసాల రూపంలో స్వామివారికి ముక్కులుతున్న పవిత్రమైన దేవాలయం. అనే రాముడు అక్షంతలతో రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? చేస్తూ రాజకీయం చేస్తారు. రాముని అక్షింతలు చూసి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కొంతమంది ఊరలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు జన్మించాలా స్పష్టం చేయాలి విమర్శిస్తారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా? ఇప్పుడే నా గురించి మాట్లాడినట. కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో పొన్నం ప్రభాకర్కి ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు. నేనంటే గౌరవం ఇచ్చిన. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు అడితే కూడా అన్న మనోడే కొత్తగా మంత్రి అయ్యాడు, అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకుని అంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గదే పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో విమర్శకు మమ్మల్ని తిడితే ఏమొస్తుంది? మీకు మిమ్మల్ని తిట్టినాం ఏమన్నా? తిట్టామని చెప్పేవాడినా మీరు? ఇప్పుడు ఏ ఏరియా నుంచి ఎంపిక పోటీ కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలు ఎందుకు, అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి నేను అంటున్నాను. దాన్ని పట్టుకొని ఏది పడుతుంది. బండి సంజయ్ బట్టలు వేసుకోవద్దు. ఇక బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు. బండి సంజయ్ బతకద్దు, బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద వీడతారు. చిల్లర బాగా అనిపిస్తుంది అన్న రాజకీయాలు ఇస్తుంటే. బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా పెడతారన్న. బండి సంజయ్ కొడుకు బర్వాతలు తిరగాలన్న. బండి సంజయ్ బండ్లు కొనుక్కోద్దన్న. ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర రాజకీయాలు చూసి. ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు. నాతో ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీరింగ్ మీద కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలతో అమ్ముకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయాలన్నారు. మా కార్యకర్త ఒక బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గింత పెద్ద బండి ఎక్కడ చేయాలన్నారు. నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గింత కాస్ట్లీ షర్ట్ ఎక్కడ చేయాలని ఆరోపిస్తారన్న. ఇలా మా బామర్ది, మా సిస్టర్ ఇద్దరు డాక్టర్స్. నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. వాళ్ళు ఏదో కొనిస్తూ ఉంటారు. బండి కొనిచ్చినా తప్పే, నా కొడుకు పిల్లలు బట్టలు వేసుకున్నా తప్పే అని వీళ్ళకి. వాళ్ళే బతకాలి. కేసీఆర్ కుటుంబం, పొన్నప్రావు కుటుంబం మంచి బతకాలి. వేసుకోరన్న. మీరు వేసుకుంటే మీరు బంగారు పూత పట్టుకొని బట్టలు వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్న. ఏ ప్రాంతం బంగారు కోటింగ్ వేసుకొని బండి మీద నాకు ఏం అభ్యంతరం లేదన్న. నేను కుటుంబాలను, పిల్లలను విమర్శించే స్థాయికి నేను దిగదారన్నాను. వీళ్ళకి దిగదారన్నా. నేను కటౌట్లు కట్టుకోవద్దట, నేను బ్యానర్లు కట్టుకోవద్దట, మా పిల్లల బట్టలు వేసుకోవద్దట, నేను బండ్లు తిరగద్దట, నేను తిండి కూడా తినద్దట. వీళ్ళకి ఇంత దౌర్భాగ్యం అన్న రాజకీయాలని ఇంత చిల్లర విమర్శలు అన్న. తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను సమాజం కోసం పనిచేస్తాను. ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారు చెప్పన్నా? ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారి మీద? 100 కేసులైనా మీద పొన్నం ప్రభాకర్ గారు తీసుకోండి. ఎన్నిసార్లు జైలుకి పోయినావు? 2 సార్లు జైలుకి పోయినా. నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడాను నేను. రైతు సమస్యల మీద కొట్లాడినా. 3 సమస్యల మీద కొట్లాడినా. 317 జీవో కోసం జైలుకి పోయినా.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద ధర్నా వేస్తే ఆందోళన వేస్తే జైలుకి పోయినా, రైతు సమస్య మీద జైలుకి పోయినా, బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తే నేను బీఆర్ఎస్ పార్టీని తిడితే భరించలేడు పాపం ఆయన. ఇది అని వివరశైలి. అధికారం ఉంటుంది, పీక్తుంది. అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు 2 సార్లు నమస్కారం పెట్టారు. అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, తమ్మి బాగున్నావా అని చెప్పి సంస్కారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది. నీ పక్కన కార్యకర్తలు గుర్తిస్తారు దాన్ని. మరి దయచేసి విమర్శలు పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను. నన్ను విమర్శలు చేస్తే నువ్వు బ్రేకింగ్ల కోసం మాడితే బాధ అనిపిస్తుందా? మన కుటుంబ సభ్యులు చేస్తే బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? కటౌట్ కట్టుకోవద్దంటే నేను విమర్శిస్తాను. కటౌట్ కట్టుకోవద్దని చెప్పండి. నేను పొలిటికల్ అనేది కాదా? నేను నువ్వు ఎంపీని కాదా? నువ్వు కూడా కట్టుకుంటుంది కటౌట్. వచ్చే ఎన్నికల్లో మీ పోటీ ఏ ప్రాంతం నుంచి? మీరు ఏ ప్రాంతం? నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను కార్యకర్తలు. మా కేంద్ర నాయకత్వం, మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను, ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి. పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను, జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తాను, పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తాను. నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు. పార్టీ నిర్ణయమే నాకు